అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. బాగా గాఢమైన కెమికల్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల హార్ట్ పాల్పిటేషన్స్ అని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని అలా చాలా రకాలు వస్తాయని చెప్తూ ఉంటారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇది NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. సో ఇక్కడ అనేక రకాల రీసెర్చ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనతో పాటు సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. యాక్చువల్లీ మ్యాంగోస్ అందరికీ చాలా ఇష్టం అండి. ఇది కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం మేము. ఈ మ్యాంగో ఏంటంటే కాల్షియం కార్బైడ్ అని ఒక కెమికల్ వాడతారు అనమాట త్వరగా రైపనింగ్ కోసం. బట్ ఈ యాజ్ పర్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ఇది కాల్షియం కార్బైడ్ FSSAI హ్యాస్ బ్యాండ్ కాల్షియం కార్బైడ్ ఇప్పుడు ఎవరు కూడా వాడొద్దు. సో ఇది ఎలా సింపుల్ టెస్ట్ ఎలా చేసుకోవాలంటే మనం జస్ట్ చూడంగానే మనకు తెలిసిపోతుంది ఇందులో కాల్షియం కార్బైడ్ ఉందా లేదా, ఇది ఎలా రైపనింగ్ చేశారా, న్యాచురల్లీ రైపనింగ్ చేశారా లేదా అని చూడంగానే. ఇప్పుడు మీ ముందే చూపిస్తాను చూడండి. ఇది మన 2 రకాల మ్యాంగోస్ ఉన్నాయన్నమాట. ఈ కాల్షియం కార్బైడ్ రైపనింగ్ చేసే మ్యాంగో ఏంటంటే యూనిఫామ్ కలర్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈవెన్గా కలర్ ఉంటుంది, పౌడరీ ఉంటుంది. మీరు చూసి ఇక టెక్స్చర్ ఇలా చూస్తే పౌడరీ ఉంటుంది. మళ్ళీ స్మెల్ చూడంగానే కెమికల్ స్మెల్ వస్తుంది, కొంచెమే లైట్ కెమికల్ స్మెల్ వస్తుంది. కరెక్టేనమ్మా. ఇప్పుడు మనం ఇంకొక మ్యాంగో శాంపుల్ ఉంది చూడండి. ఈ మ్యాంగో ఏంటంటే యూనిఫామ్ కలర్ లేదు. ఇక్కడ చూడండి కొంచెం పచ్చగా ఉంది, మంచి ఇక్కడ కూడా పచ్చగా ఉంది. ఇలాంటి పచ్చగా ఈ మిక్స్డ్ ఆఫ్ కలర్స్ ఎల్లో విత్ గ్రీన్ ఇలా మిక్స్డ్ కలర్ ఉంటే అప్పుడు మేము అర్థం చేసుకోవాలి ఇందులో కాల్షియం కార్బైడ్ వాడలేదు. అప్పుడు ఇంకొకటి టెక్స్చర్ కూడా మనకు ఆ పౌడరీ ఉండదు. మళ్ళీ ఈ స్టెమ్ దగ్గర మనం జస్ట్ ఇలా స్మెల్ చూస్తే మనకు న్యాచురల్ మ్యాంగో స్మెల్ ఆరోమా వస్తుంది చూడండి. కరెక్టా? న్యాచురల్ ఆరోమా మ్యాంగో ఫ్లేవర్ అంటే తెలిసిపోతుంది మనకు. మళ్ళీ కట్ చేయగానే న్యాచురల్ ఉంటే మ్యాంగోస్ మనకు జ్యూసీ లాగా ఉంటుంది. బట్ అదే కాల్షియం కార్బైడ్ మ్యాంగో కట్ చేసినప్పుడు కొంచెం లోపల హార్డ్ ఉంటుంది, మనకు వైట్ కనబడుతుంది, మెత్తగా ఉండదు. మళ్ళీ జ్యూస్ కూడా రాదు, అందులో ఎక్కువ జ్యూస్ కూడా రాదు. సో ఇలాగే మన వినియోగదారులు మంచిగా చూసుకొని తీసుకోవచ్చమ్మా. ఇదైతే నిజంగానే పౌడర్ గా కనిపిస్తుంది. దీన్ని టచ్ చేస్తే మనకు తెలిసిపోతుంది. స్మెల్ కూడా ఒకలాంటి డిఫరెంట్ స్మెల్, ఏదో పుల్లటి వాసన లాగా వస్తుంది. మనం కట్ చేసినప్పుడు కూడా మీరు అన్నట్లు అదైతే జ్యూస్ వస్తుంది, దీంట్లో జ్యూస్ రాదు. అండ్ ఎందుకంటే మనం ఇదే మ్యాంగో అని ఇన్ని రోజుల నుంచి తింటున్నాం కాబట్టి. అయితే మేము అనుకుంటాం ఏంటంటే ఎక్కడో పింక్ కలర్ పేపర్ లో కాల్షియం కార్బైడ్ పండడానికే కదా, దానివల్ల ఏం అనారోగ్య సమస్యలు వస్తాయి, అసలు ఫ్రూట్ లోకి వెళ్ళదు కదా అని అనుకుంటాం. కానీ ఫ్రూట్ లోకి వెళ్తుంది, అది వెళ్తుంది. యాక్చువల్లీ ఏంటంటే మన FSSAI కాల్షియం కార్బైడ్ బ్యాన్ చేసింది, ఇట్స్ హెల్త్కి మంచిది కాదని. బట్ FSSAI అలౌడ్ ఇథిలిన్ అని ఒక కెమికల్ ఉంది, దానిలో మనం చేసుకోవచ్చు, ఫ్రూట్ రైపనింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇదైతే మనం ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. మ్యాంగో సీజన్, ఈ మ్యాంగో సీజన్ లో మనం ఈ అవేర్నెస్ ఖచ్చితంగా అందరికి కల్పిస్తే కనుక సో కొనేవాళ్ళు కొంతమంది అయినా దీన్ని గమనించి తీసుకుంటారు. బాగా గాఢమైన కెమికల్స్ ఉన్నవి తీసుకోవడం వల్ల హార్ట్ పాల్పిటేషన్స్ అని, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అని అలా చాలా రకాలు వస్తాయని చెప్తూ ఉంటారు సార్. అవును, ఇది కెమికల్స్ కాబట్టి మనం ఏంటంటే స్టమక్ అప్సెట్ అవుతుంది. ఒక్కొక్కలా లైక్ స్టమక్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ ప్రాబ్లం రావచ్చు, డిజీనెస్ రావచ్చు, మళ్ళీ ఇలాగ హెడ్ఏక్ రావచ్చు, ఇలాగే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మేడం. ఇలాంటి మనం ఈజీగా తెలుసుకోవచ్చు. నార్మల్ గా పండింది అయితే ఇలా గ్రీన్ గా అక్కడక్కడ ఉంటుంది. ఇది పూర్తిగా ఎల్లో కలర్ ఏదో పసుపు పూసినట్లుగా ఉంది. ఇది మేజర్ గా మనం తెలుసుకోవచ్చు. అందరు ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ఏ కెమికల్స్ ఇప్పుడు ఏం కెమికల్స్ మేము వాడలేదు. ఇంట్లో మనం మంచిగా ఇంట్లో కూర్చునే బయట మార్కెట్ వెళ్ళగానే మేము చూడొచ్చు ఏది కాల్షియం కార్బైడ్ రైప్ అయింది, ఏది న్యాచురల్గా రైప్ అయింది, మనం డిసైడ్ చేసుకొచ్చి మంచిగా తీసుకో. మనం కొన్నాళ్ళు ఇలాంటి కెమికల్స్ కలిపినవి కొనుక్కున్నా ఉంటే ఎవరు కూడా దాన్ని కల్తీ చేయరు. అట్లాగా మనమే దానికి స్టార్ట్ చేయాలని కోరుకున్నాం. అంటే పాలు కల్తీ అయ్యి చాలా మంది ఆ కల్తీ పాలు తీసుకొని చనిపోవడం 1 కాదు 2 కాదు ఎన్నో కేసులు చూసాం. చనిపోయేంత వరకు వెళ్ళారు. అంటే ఆ పాలని అంత కల్తీ ఎలా చేస్తున్నారు? గాఢమైన కెమికల్స్ ఉంటాయి. అసలు పాల నాణ్యతను మనం గుర్తించడం ఎలాగా, అడల్ట్రేషన్ అసలు ఎలా గుర్తించవచ్చు? లైక్ ఇంట్లో ఎక్కువ కెమికల్స్ వాడకుండా ఈ కల్తీని ఎలా గుర్తించవచ్చు మేము చూపిస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే పాల్లో వాటర్ కలుపుతారు అన్నమాట. ఈ వాటర్ని మేము ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే లాక్టోమీటర్ అంటాం, దీనిలో మర్క్యూరీ ఉంటుంది. ఇది సాంద్రత చూపిస్తుంది. మన పాల్లో సాంద్రత అంటే డెన్సిటీ అంటాం మేము. ఈ పాలు డెన్సిటీ ఎంత ఉంటుందంటే 1.020 to 1.030 ఉంటుంది. ఆ సేమ్ స్కేల్ ఇక్కడ ఇస్తారన్నమాట. నా దగ్గర ఇప్పుడు 2 మిల్క్ శాంపిల్స్ ఉన్నాయి మేడం. సో ఇప్పుడు చూడండి, లాక్టోమీటర్ని పాల్లో వేయాలన్నమాట. ఇది వేసినప్పుడు ఏంటంటే ఆ స్కేల్ 1.20 to 30 మధ్యలో ఉంది. సో ఇప్పుడు దీనిలో కల్తీ లేదన్నమాట. సో కరెక్ట్ ఆ సాంద్రతకి ఇది స్కేల్ చూపిస్తున్నాను అన్నమాట. సో ఇదే లాక్టోమీటర్ ఇంకొక మిల్క్ శాంపుల్ ఉంది చూడండి.
ఇప్పుడు ఇది వేస్తాను నేను. చూడు ఇది ఏంగానే ఏంటంటే కిందికి వెళ్ళిపోయింది. సో డెన్సిటీ చాలా తక్కువ ఉందన్నమాట. సో ఇందులో వాటర్ కలిపారు అని మనకు అర్థమవుతుంది. ఈ లాక్టోమీటర్ మన అమెజాన్ లో కూడా దొరుకుతుంది. ఈజీగా మనం ఇంట్లో ఈ టెస్ట్ చేసుకోవచ్చు. మనకు పాల్లో యూరియా కానీ స్టార్చ్ కానీ డిటర్జెంట్ కానీ ఎలా డిటెక్ట్ చేసుకోవాలంటే సింపుల్ టెస్ట్ అన్నమాట. మనం ఇంట్లో కందిపప్పులు పౌడర్ చేసుకుని ఒక స్పూన్ పౌడర్ వేసి మనకు లిట్మస్ పేపర్ అని దొరుకుతుంది మేడం. ల్యాబ్లో అన్ని ల్యాబ్లో లిట్మస్ పేపర్ అని దొరుకుతుంది. ఈ రెడ్ లిట్మస్ పేపర్ ఏమవుతుందంటే ఇన్ కేస్ అందులో యూరియా ఉంటే బ్లూ టర్న్ అయిపోతుంది. ముందేనే చేపిస్తాను చూడండి. 2 శాంపిల్స్ ఉన్నాయన్నమాట దగ్గర. ఇదేంటి కలర్ చేంజ్ అవ్వలేదు. సో ఇది ఇందులో స్టార్చ్ యూరియా లేదన్నమాట. ఇంకొక శాంపిల్ ఉంది మనం చూడండి. బ్లూ కలర్ డిఫరెన్సియేషన్ ఇక్కడ తెలిసిపోతుంది మనకు. లిట్మస్ పేపర్స్ ఎక్కడైనా దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతుంది. మనం ల్యాబ్ షాప్స్ లో ఇదంతా దొరుకుతుంది. ఈజీగా మనం ఇంట్లో టెస్ట్ చేసుకోవచ్చు. ఎంత అంటే చాలా మారిపోయింది కలర్, బ్లూకి వచ్చేసి రెడ్ టు బ్లూ కలర్ చేంజ్ అయింది. యూరియా కలుపుతారు. ఈ యూరియా కలిపిన పాలు తీసుకుంటే ఎంత డేంజర్ కదా సార్ అసలు. అవును మేడం. జనరలీ యూరియా అనేది మన పాల్లో ఉంటది. బట్ ఎక్కువ యూరియా యాడ్ చేస్తే స్టమక్ డిస్టర్బెన్స్, డిజినెస్ కావడము, హెడేక్ రావడము, ఇదంతా మనం సిమ్టమ్స్. మొన్న కూడా ఒక చోట కిడ్నీలు పాడైపోయి వెంటనే ఐసీయూకి వెళ్ళి చనిపోవడం కూడా మనం చూసాము. చాలా దారుణంగా జరిగింది. అంతా మొత్తం దాంట్లో అసలు పాలే లేదు బేస్. ఖచ్చితంగా అవేర్నెస్ ఉండాలి. ఈ విధంగా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మళ్ళీ స్టార్చ్ కూడా మనం ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు. ఎలా అంటే ఇదేంటంటే మనం అయోడిన్ ని కొంచెం తీసుకొని ఇందులో వేయాలంటే టెస్ట్ ట్యూబ్ లో వేస్తే ఇమీడియట్లీ ఇన్ కేస్ స్టార్చ్ ఉంటే బ్లూ కలర్ చేంజ్ అయిపోతుంది. బ్లూ కలర్ మారిపోయింది. అదే ఇంకొక శాంపుల్ ఉంది మా దగ్గర చూడండి. దీనిలో యాడ్ చేయలేదన్నమాట. ఏ పాల్లో స్టార్చ్ ఉంది, ఏ పాల్లో స్టార్చ్ లేదు అని ఇమీడియట్లీ మీకు తెలిసిపోతుంది. ఇంత స్టార్చ్ మనం తాగుతున్నాం అనమాట. దీన్ని తీసుకుంటే మనకి ఎన్ని రకాల అనర్థాలు వస్తాయి. అసలు గట్ హెల్త్ ఎవరికి సరిగా లేదు, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి అంటే ఇలాంటి కల్తీ పాలు తాగడమే ఒక ప్రధాన సమస్య. అంటే మనకు తెలియదు, చిన్నపిల్లలకు కూడా మనం ఇలాంటి పాలు ఇస్తాం, తెలియదు కదా. పాల్లో డిటర్జెంట్ కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అన్నమాట. అది ఎలా డిటెక్ట్ చేయాలంటే జస్ట్ పాల్లో తీసుకొని ఇలా మంచిగా మనం షేక్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ ఫ్రాత్ చూడండి మేడం, ఇలా వస్తుంది. ఫ్రాత్ ఇలా వస్తే అలా డిటర్జెంట్ కూడా ఉందని మనకు ఇవన్నీ కలపడం ఎందుకు? క్వాంటిటీ కోసమేనా? అది అట్రాక్ట్ చేయడం. ఫ్రాత్ వస్తే ఏంటంటే కస్టమర్స్ కి ఇది ఇంకొక శాంపుల్, ఇది ఫ్రాత్ అన్నమాట. ఇది ఇంకొక శాంపుల్ నుంచి చూడండి ఎలాంటి ఫ్రాత్ లేదు ఈ మిల్క్ లో. సో సీ ద డిఫరెన్స్. ఇలా నురుగు రావాలన్నమాట. నార్మల్ మిల్క్ కి అసలు నురుగు రాదు, ఇంత ఎక్కువ రాదు. 2 డేంజర్ సార్. డిటర్జెంట్, బట్టలు ఉతికే డిటర్జెంట్ ఈ విధంగా పాలలో కలిపితే అనారోగ్య సమస్యలు రాకపోతే ఏంటి? ఇప్పుడు ఏ ఫుడ్ తినాలన్నా ఒకప్పుడు అంటే దాంట్లో విటమిన్స్ ఏముంటాయి, మినరల్స్ ఏముంటాయి, ఇది తీసుకుంటే మనకి ఎంత బలం వస్తుంది అనేది మనం ఆలోచించే వాళ్ళము. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దాంట్లో ఏ కెమికల్ ఉంది, ఏ యూరియా ఉంది, ఏ డిటర్జెంట్ ఉంది, ఏ స్టార్చ్ కలిపారు అనేది. ఇట్లా స్టార్చ్ కలిపిన వాటితోనే పన్నీర్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. అది తీసుకుంటే కూడా ఇప్పుడు పన్నీర్ కూడా మీరు జస్ట్ డిటెక్ట్ చేసుకోవాలంటే ఆ పీస్ ఆఫ్ పన్నీర్ చేసుకుని ఈ టింక్చర్ అయోడిన్ నేను చూపాను జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేస్తే బ్లూ కలర్ టర్న్ అయిపోతుంది. అలాగే పన్నీర్ లో కూడా మనము టెస్ట్ చేసుకోవచ్చు. మనం వినియోగదారులకు ఏం చెప్తామంటే పాస్చరైజ్డ్ మిల్క్ పాలు, ప్యాకెట్ పాలు వాడండి. ఎప్పుడు కూడా లూజ్ పదార్థం ఎప్పుడు కూడా కొనొద్దు. అది మేము చెప్పగలుగుతాం. పాస్చరైజేషన్ అయితే దాంట్లో బ్యాక్టీరియా పోతుంది అన్ని వాళ్ళు ఏంటంటే బ్యాచ్ వైజ్ అన్ని పాస్చరైజేషన్ చేస్తారన్నమాట. సో వాళ్ళు మానిటర్ చేస్తారన్నమాట క్వాలిటీని. ఎవ్రీ బ్యాచ్ కూడా టెస్ట్ పోతుంది. సో ఆల్వేస్ గవర్నమెంట్ పాలు మనం బెటర్ అని మేము వినియోగదారులకు చెప్తాం. చక్కగా చెప్పారు సార్. అంటే పాలల్లో వాటర్ కలిపితే ఎలా టెస్ట్ చేసుకోవాలి, సో యూరియా కలిపితే ఎట్లా టెస్ట్ చేసుకోవాలి, స్టార్చ్ ఉంటే ఎట్లాగా, డిటర్జెంట్ ఉంటే ఎట్లాగా, ఇవన్నీ కూడా ఇంట్లో సింపుల్గా అంటే ఎవరైనా హోమ్ మేకర్స్ ఎవరైనా కానీ టెస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం పెద్దగా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. చాలా చక్కటి అవేర్నెస్ సార్, చక్కగా చెప్పారు. అందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఎవ్రీడే మిల్క్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ఎక్కడి నుంచి బెస్ట్ సోర్స్ నుంచి తెచ్చుకుంటే మంచిది. అది మీరు అన్నట్లు పాస్చరైజేషన్, ఆ పాల ప్యాకెట్లు అయితే మనకు అంత కల్తీ అనేది ఉండదు. చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ.